శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమలలోని గుడి తలుపులు మూసివేయబోతున్నారు. ఎప్పుడు మోస్తారు, ఎందుకో పూర్తిగా తెలుసుకోండి. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3 సాయంత్రం 3 గంటల 30 నిమిషాల నుండి మార్చి 4 ఉదయం 3 గంటల వరకు దాదాపుగా 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేస్తారు. మార్చి 3వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటల 50 నిమిషాల నుండి చంద్రగ్రహణం ప్రారంభమై మార్చి 4న అంటే సోమవారం తెల్లవారుజామున 1 గంట 31 నిమిషాలకు పూర్తవుతుంది. ఈ గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ. అలాగే చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ సాయంత్రం 3 గంటల 30 నిమిషాల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున వరకు అనగా మార్చి 4వ తేదీన 3 గంటల వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సుమారు 12 గంటల సమయం వరకు మూసివేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో మొదలై ఆలయ తలుపులు తెరిచి శుద్ధి పుణ్యవేచనం నిర్వహిస్తారు. ఇక శుద్ధి జరిగిన తర్వాత కొలువు అర్చన సేవలను ఏకాంతంగా జరుగుతాయి. ఉదయం 6 గంటలకు శ్రీవారి దర్శనం భక్తులకు పునఃప్రారంభమవుతుంది. చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ ఆదివారం ఉజ్జాల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. అలాగే మార్చి 4వ తేదీ చంద్రగ్రహణం కారణంగా అన్నప్రసాద వితరణ కూడా జరగదు. ఇక 4వ తేదీ అనగా ఆదివారం సాయంత్రం 3 గంటల నుండి తిరుమలలో అన్నప్రసాదాల వితరణ ఉండదు. తిరిగి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 8 గంటల 30 నిమిషాలకు అన్నప్రసాదాలను పునఃప్రారంభమవుతుందని టీటీడీ వారు తెలియజేశారు. ఈ సందర్భంగా మాతృశ్రీ తెరిగొండ వేంగంబ అన్నప్రసాద భవనం, ఎస్వి ఉద్యోగుల క్యాంటీన్ మరియు శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం, వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 మరియు PS2లలో తిరుమలలోని ఉన్న ఏ అన్నదాన ప్రసాదాల పంపిణీ జరగదు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అని ముందస్తుగా టీటీడీ అన్నప్రసాదం 30,000 పులిహోర ప్యాకెట్లను తయారు చేసి మార్చి 3న సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు భక్తులకు పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం, రామ్ బగీచా మరియు PS1, CRO, ASV ప్రాంతాలలోని ఫుడ్ కౌంటర్లు శ్రీవారి సేవా సందన్ వద్ద భక్తులకు అన్నప్రసాద ప్యాకెట్లను అందజేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తిరుమలకు చేరుకోవాలని టీటీడీ వారు తెలియజేశారు.